మీ అమ్మ నాన్న రాలేదా? రాలేదా? రాలేదు తాతయ్య. అప్పుడు వాళ్ళ అమ్మాయి మాత్రం ఈ ఇంట్లో ఎందుకు? అక్కర్లేదు, నా ఇంట్లోకి ఎవరు రానవసరం లేదు, వెళ్ళిపోమని చెప్పు. అది కాదు తాతయ్య. వెళ్ళి చెప్పు. రామ రామ సీతారామ. తాతయ్య మరీ మొండికేస్తున్నారే. కోపంలో ఉన్నప్పుడు తాతయ్యతో మాట్లాడాలంటే వరదలు వచ్చినప్పుడు గోదావరితో ఎదురెట్టమే. ముందు నువ్వు ఇంటికొచ్చే, ఆ తర్వాత ఆయనే కరిగిపోయి మాట్లాడతారులే. రా రా. ఆయన ఇష్టం లేకుండా నేనెందుకు ఇంట్లోకి రావాలి? అమెరికా నుంచి వచ్చింది తిరిగి వెళ్ళిపోవడానికి కాదు, ఆయనతో ఉండిపోవడానికి. ఆయన ఇంట్లోకి రమ్మన్నాకే దర్జాగా వస్తాను. వెళ్ళి చెప్పు సీత. రామ రామ సీతారామ. ఈ అమెరికా మనవరాలకి గోరోజనం ఎక్కువే. హాయ్, ఇదిగో తాతయ్య, నీకు అదేదో రోగం ఉంది. రోగమేంటే? అది అదే తాతయ్య, ఈగో. ఈగో ఈగో ఉంటే ఏంటంట? మీ మనవరాలికి కూడా కాస్త ఎక్కువ తాతయ్య. అమెరికా తిరిగెళ్ళేలా లేదు, అసలు మన మాట ఈనేలా లేదు. అమెరికా నుంచి వచ్చిన ఆవిడకే అంత ఈగో ఉంటే బొబ్బల్లంక శివరామరాజుకి ఈయనకెంత ఉండాలి? వెళ్ళిపోమని చెప్పు పో. రామ రామ సీతారామ. సరే వెళ్ళు. వెళ్ళిపోవాలంట అట్టకి. ఇదిగో అమెరికా మనవరాలా, ఆయన మెట్టు దిగేటట్లేరు మరి. నేను అరమట్టు కూడా దిగనని చెప్పు. ఆయన ఇంట్లోకి రమ్మని పిలిచేదాకా నేనిక్కడే నిలబడతాను. ఆయన బొబ్బర్లంక శివరామరాజు గారైతే నేను బొబ్బర్లంక శివరామరాజు గారి మనవరాలు వైజయంతినని చెప్పు. రామ రామ సీతారామ. ఇదిగో తాతయ్య, మధ్యలో నాకేంటి అంబర్ ఫిట్టింగు? మీరు తెలుసుకోండి, నాకే సంబంధం లేదు. హై బాబోయ్, అంత కోపం ఈ బొబ్బలంక మనవరాల మీద కాదు, ఆ అమెరికా మనవరాల మీద చూపించండి. బాబోయ్, వీళ్ళిద్దరు కోపాన్ని చూస్తుంటే బాసరు పూళ్ళు బ్లోటు బొబ్బర్లంకలో పెళ్ళిపోయేలా ఉంది. నాకు తప్పదు మరి. అమెరికా నుంచి తాతయ్యను చూద్దామని ఎంతో కోరికతో వచ్చింది. మీరిట్ట గడప దగ్గరే నిలబెట్టేస్తే తను ఎంత బాధపడుతుంది? ఒకసారి ఆలోచించండి తాతయ్య. తమరు కూతురు అల్లుడు రాకపోతే అది ఆళ్ళ తప్పు.
అమ్మా నాన్న ఎంట రాకపోయినా తను ఎంతో ప్రేమగా తాతయ్యని చూద్దామని వచ్చింది. అతను తప్ప మనవరాలు వచ్చిన ఆనందాన్ని పోగొట్టుకుంటారేమో. ఇంకా పట్టుదలగా ఉంటానంటే మీ ఇట్టం. నువ్వు చెప్పేది నిజమే సీత. నా కూతురు అల్లుడు రాకపోతే నా మనవరాలు వచ్చేసింది కదా. అయ్య బాబోయ్, ఇంతకు నుంచి నేను చెప్పేది అదే కదండి. మరి నా గడప దాకా వచ్చిన మనవరాల్ని నేనెందుకు వద్దంటాను? మరైతే వచ్చి చాలాసేపు అయింది కదా, రమ్మని చెప్పండి మరి. సీత, హాయ్. నా మనవరాలకు దిష్టి తీసేయి. అట్టాగే తాతయ్య. అమ్మా అమెరికా మనవరాల, ఈ తాతయ్య నీకు గ్రాండ్ గా వెల్కమ్ చెబుతున్నాడు. లోపలికి వచ్చేసేయమ్మా. థ్యాంక్ యూ తాతయ్య. రే అప్పలాయుడు, రా. దీన్ని ఈదిలోకి తీసుకెళ్ళి అక్కడ పగలగొట్రా. రే జాగ్రత్త రోయ్. అలాగేనండి. అయ్యో, నవ్వింది చాలు గాని పెరట్లో ఇందు భోజనాలు రెడీ అయ్యాయి, అందరూ తినేయాలండి. సీతక్క, ఉత్త పప్పు భోజనాలా ఏమైనా కక్క ముక్కలున్నాయా? హాయ్, కోడిగురు, మాంసం వేపుడు, బొంబుడై పులుసు, పీతలు, రొయ్యలు అన్నీ ఉన్నాయి సతిగా. ఆ, బొబ్బర్లంక శివరామరాజు గారు మనవరాలు అమెరికా నుంచి వస్తే ఇందు భోజనం అదిరిపోయిందని అందరూ చెప్పుకోవాలి. ఎలండి ఎలండి, బాగా లాగించండి, ఎలండి. ఆ, పదండి పదండి. రామ్మా లోపలికి రా. రాముల వారికి దండం పెట్టుకోమ్మా. ఇలా రా. ఇది మీ అమ్మ నాన్న గదమ్మా. ఇక్కడ ఉంటావు కదా. అలాగే తాతయ్య. మరి అయితే తొందరగా తానం వచ్చేసేసి బట్టలు మార్చుకుని వచ్చేసే. నీతో తాతయ్య నేను చాలా విషయాలు మాట్లాడాలి మరి. అలాగే సీత. ఆయ్ పదమ్మా. పదండి తాతయ్య. సీత, భోజనాల ఏర్పాట్లన్నీ చూసావా? అవన్నీ జరిగిపోతే తాతయ్య. ఆ, జాగ్రత్త. తాతయ్య, మమ్మీ డాడీ లాస్ట్ మినిట్లో అర్జెంట్ పని మీద ఆగిపోయారు. ఆ విషయం మీకు ఫోన్ చేసి చెప్తే మీరు బాధపడతారు. అందుకే నేనే స్వయంగా ఇంటికొచ్చి మీకు చెప్దామని ఫోన్లో ఈ విషయం చెప్పలేదు తాతయ్య. పర్వాలేదమ్మా, అర్థం చేసుకున్నాను.
నువ్వు వచ్చావు కదా, ఆ బాధ అంతా మర్చిపోతాను. అయితే నా మీద మీకేం కోపం లేదుగా? బొత్తిగా లేదమ్మా. ప్రామిస్? వైజయంత్ అమెరికా నుండి ఇండియా వచ్చే ఉంటుంది. ఫోన్ చేద్దాం. సీతారామా, మొత్తానికి తాతమ్మ రుణాన్ని కల్పిస్తావు. చాలా సంతోషం. హాయ్. వైజయంతమ్మ ఫోను మర్చిపోయినట్టుంది. వైజయంతి, నీకేదో ఫోన్ వచ్చింది చూడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో. హాయ్ వైజయంతి. ఏరా ఇడియట్, ఇప్పుడా ఫోన్ చేసేది? అదేంటి, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నువ్వు ఇప్పుడే ఇంటికొచ్చి ఉండాలే. ఐఎమ్ రైట్? హాఫ్ అన్ అవర్ అయింది. అంటే కరెక్ట్ టైంకే చేశాను. థ్యాంక్ యూ ఇలియట్. అవును, తాతయ్య హ్యాపీగానే రిసీవ్ చేసుకున్నారా? కోపం ప్లస్ హ్యాపీ. ఓకే, నేను ఫ్రెష్ అయ్యాక నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. టికెట్ టికెట్ ఏమా టికెట్ తీసుకున్నావా? ఎందుకు తీసుకోవాలి? అడ్వాన్స్ బుకింగ్ లేకపోతే బస్ ఎక్కనీయం తెలుసా? నేను నీ బస్ ఎక్కను. చీపా. నన్ను చీపు అంటే ఓకే, నా బస్సునేమనంటే రక్కుతా. అమ్మో, ఏంటే అలా కొట్టావు? ఈ టైంలో ఎవరూ రారులేండి. కాసేపు ఈ పిచ్చి నటన పక్కన పెట్టేద్దాం. ఆ విషయం కొట్టి చెప్పాలా? నాకు ఏడుపొస్తోంది బాను.
తట్టుకోలేకపోతున్నాను. పిచ్చివాళ్ళుగా నటించడం కాసేపు ఆపేద్దాం అనుకున్నాం కదండి. అది కాదు బాను. మీరు నోరు మూసుకోండి. ఇక్కడ మీ వెధవేషాలు వేస్తే దొరికిపోతాం. 6 నెలల నుంచి అడుగు తినే దౌర్భాగ్యం నుంచి తప్పించుకున్నాం. ఏం చేద్దాం బాను? నాకు నేను 100 రూపాయలు సంపాదించలేను. ఒక ముద్ద భార్యకి సంపాదించి పెట్టలేను. అందుకే ఆ రోజు గుళ్ళో కావాలని పిచ్చోళ్ళ నటించాను. నేను నిజమేనని నమ్మి హాస్పిటల్కి తీసుకొచ్చాను. 3 పూటలా తిండి దక్కుతుందని నన్ను కూడా నటించమన్నారు. ఫాలో అయిపోయాను. మొత్తానికి 3 పూట్ల కడుపు నిండా తింటున్నాం కదా బాను. వెధవేషాలు వేశామని మనం పిచ్చోళ్ళం కాదని డాక్టర్లకు తెలిసిందనుకో కుమ్మేస్తారు. మన జాగ్రత్తలో మనం ఉన్నాం కదా బాను. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం నుంచి ఏడుపొస్తోంది బాను. మళ్ళీ అదే మాట అంటారేంటండి? అవును బాను. నువ్వు ఉదయం నుంచి పేపర్ చూడలేదు కదా? ఉహు. ఒక్క నిమిషం. ఏమండి, నా బిడ్డకు ఉరిశిక్ష వేస్తున్నారండి. అదే బాను నా బాధ. వికాస్ గాడు స్కెచ్ చేస్తే ఎలాంటి వాడైనా చచ్చూరుకోవాల్సిందే. వాడి తెలివితేటలతో మినిస్టర్ రేంజ్కి ఎదిగాడు. కానీ ఆ అమృత వల్ల ఈరోజు ఖైదీ అయ్యాడు. నా కొడుకు పరిస్థితికి అమృతే కారణం. అది నాశనం అయిపోవాలండి. భలే, 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 భలే. నేను చచ్చిపోతాను. నేను వేసుకుని చచ్చిపోతా. భలే, 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 భలే. నేను కూడా నేను చచ్చిపోతాను. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు డాక్టర్. పాపాత్ములైన కన్నబిడ్డలెవరో ఈ పిచ్చి తల్లిదండ్రులను హాస్పిటల్ ముందు కర్కశంగా వదిలేసి వెళ్లారు డాక్టర్. పాపం పిచ్చివాళ్ళు. పిచ్చి మా కాదురా, మీకు. మీరే పిచ్చివాళ్ళు. ఆరు నెలల నుంచి వీళ్ళకి అసలు కొంచెం కూడా పిచ్చి నయమవడం లేదు కదా? అవును డాక్టర్. వీళ్ళిద్దరిని చూస్తుంటే 3 పూటలా తిని దున్నపోతుల్లో బలిసినట్టున్నారు. మమ్మల్ని దున్నపోతులు అంటావురా? సరే,
ఈ రోజు నుంచి వీళ్ళకి ట్రీట్మెంట్ స్ట్రాంగ్గా ఇస్తే నయమవుతుందేమో చూద్దాం. అలాగే డాక్టర్. వాట్ ఈజ్ యువర్ నేమ్ మిస్టర్? భలే 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 భలే. నేను స్ట్రాంగ్గా ట్రీట్మెంట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ పిచ్చోడు నాకు స్ట్రాంగ్గా ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? చెప్తాను. ఇతనెవరు? ఇతనెవరు చెప్పండి. మా కొడుకు మా కొడుకు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని చూసి మా కొడుకు అంటున్నారంటే వీళ్ళకి పిచ్చి ఓ స్థాయిలో ముదిరిపోయినట్టే. ఏం చేద్దాం డాక్టర్? కరెంట్ షాక్ ఇవ్వండి. అలాగే డాక్టర్. ఏ లెవెల్ ఇవ్వమంటారు డాక్టర్? స్ట్రాంగ్గా ఇవ్వండి. హా? ఒకేసారి స్ట్రాంగ్గా ఇస్తే చస్తాడు డాక్టర్.